అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే ఇది సండే మినీ వ్లాగ్ అండి. మార్నింగే అయితే ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. జస్వి కూడా నిద్ర లేచిందండి. మా వారు కూడా వాకింగ్కి వెళ్ళొచ్చేసారు. ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను ఇంట్లో. ఇంకా శరత్ నిషా ఛానల్ ఎవరికి తెలుసండి. వీళ్ళైతే మంచిగా వెబ్ సిరీస్ అయితే చేస్తారు. మాకు చాలా ఇష్టం. మంచిగా టైంపాస్ అయిపోతుంది నాకు, మా వారికి కూడా. ఇంకా టిఫిన్ తింటూ వీళ్ళు వెబ్ సిరీస్ అయితే పెట్టుకొని చూస్తున్నామండి. చాలా బాగుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే న్యాచురల్గా తీస్తారనమాట వీడియోస్. చాలా బాగుంటాయి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది కదండి. ఇంకా ఈరోజు అయితే ఫిష్ మార్కెట్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఫిష్ తీసుకుందామని. ఎండ చూసారా మార్నింగే ఎంత గట్టిగా వచ్చేసిందో. పాపం జస్వి అయితే చాలా నీరసపడిపోయిందండి. మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదు, సండే కదండి. ఇంకా పెద్ద మార్కెట్కి వెళ్ళామండి. బయటిలాగా సంత జరుగుతుంది. జీడిపప్పు చూడండి, పచ్చి జీడిపప్పు అంటారు కదా, పావు కేజీ 300 అంటండి. చాలా కాస్ట్ ఎక్కువ. ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. స్టార్టింగ్లో ఇలా ఎండు చేపలు, ఎండురెలు పెట్టారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే పచ్చి చేపలు అన్నీ ఉన్నాయి. రొయ్యలు, పీతలు ఇంకా అన్నీ ఉన్నాయండి. ఒకసారి నాతో పాటు మీరు కూడా ఫిష్ మార్కెట్ని చూసేయండి. ఇంకా ఒక చేప అయితే తీసుకున్నామండి. ఇంక మా వారు అక్కడే చేయించేశారు. ఇంక ఇంటికైతే వచ్చేసాము. కాకినాడలో ఎండలు మామూలుగా లేవు. ఇంక మా వారైతే నన్ను జస్విని ఇంట్లో దింపేశారు. ఇంక మా అత్తయ్య గారు ఫోన్ చేశారు. కాఫ్ వచ్చేస్తుందంట ఎక్కువగా. ఆల్రెడీ సిరప్ తీసుకున్నారు కానీ తగ్గలేదంట. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడానికి మా వారైతే వెళ్ళారండి. జస్వికి అయితే ఏసీ లోపల కూర్చోపెట్టేశాను. చాలా నీరసంగా అయిపోయింది. ఇంక మా వారు వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా పాలు అయితే కాచేసానండి. అస్సలు ఉండట్లేదు. డీప్లో పెట్టినా కూడా విరిగిపోతున్నాయి. ఇంక అందుకే తేగానే కాసిస్తున్నాను. ఇంకా రైస్ అయితే వండేసానండి. ఒక పక్కన రాగానే రైస్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నానండి. ఈ విధంగా మా అమ్మగారు చేపల పులుసు పెడతారు. మా అమ్మగారి స్టైల్లోనే నేను చేపల పులుసు చేశాను ఈరోజు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ప్రాసెస్ చెప్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసు కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని 2-3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, ఒక టమోటో వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత ఘాట్లు పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసి మంచిగా మూత పెట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి. బెండకాయలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత తగినంత కారం వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేసి ఒక ఉడకనివ్వండి మూత పెట్టి. ఒక ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని అయితే అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కూర చిక్కపడినంత వరకు మూత పెట్టి మంచిగా ఉడికించేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఈసారి అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను అనుకోలేదు. మంచిగా చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈరోజు నేను లంచ్లోకి ఏమేమి చేశానంటే చేపల పులుసు చేశానండి, బెండకాయ వేసి. ఇంకా వైట్ రైస్ అయితే వండాను. చేపలో చెన వస్తుంది కదండి, అదైతే ఫ్రై పెట్టేశాను. ఇంకా గిన్నెలు చూసారా చాలా అయిపోయినాయి. ఇంకా అప్పటికే మా వారైతే హాస్పిటల్ నుంచి వచ్చేసారండి. డాక్టర్ లేరంట.
ఇంకా ఆకలేసేస్తుందన్నారు. ఇంక గిన్నెలు కూడా ఏమీ తోమలేదు నేను. లంచ్ అయితే చేసేసామండి. లంచ్ చేసేసి పడుకుని పోయాము. ఇంకా మా మేడం ఇక్కడ డ్యాన్స్ ఏస్తుంది. ఈవినింగ్ లేచిన తర్వాత జస్వికి బిస్కెట్స్ అయితే స్నాక్స్ పెట్టానండి. ఇంకా నేను మా వారైతే టీ తాగేసాము. నైట్ అయితే చపాతీ చేశానండి. వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా మా వారు నేను చపాతీ తినేసాము. జస్వికి కొంచెం రైస్ పెట్టేశానండి. మార్నింగ్ నుంచి గిన్నెలు ఏమీ తోమలేదు కదా, చాలా వరకు అయిపోయినాయండి. కిచెన్ చూసారు ఎలా ఉందో. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా పాలు అయితే కాచాను కదండి, పెరుగు అయితే తోడు పెట్టేశాను. ఇంకా మార్నింగ్కి చియా సీడ్స్ బాదం అవి నానపెట్టేశానండి. ఇదేండి ఈరోజు సండే మినీ వ్లాగు. బయటకైతే ఎక్కడికి వెళ్ళలేదు. జస్విన్ అయితే కొంతసేపు పైకి తీసుకెళ్ళి మా వారు నేను అయితే ఆడిపించామండి. తర్వాత కిందకి తీసుకొచ్చేసి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.